అందరం కూడా అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఎవరు అటు ఇటు తిరగద్దు, వచ్చారంటే కూర్చోవాలి. 3వ అధ్యాయము 13, 14 వచనాలను మనం చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందగలనని ఉరి యొద్దకే పరిగెత్తుచున్నాను. చదువుకున్నటువంటి లేఖన భాగమును ప్రభు దీవించును గాక. మనందరం కూడా ఈ సమయంలో కూర్చున్నాం. మన ప్రభువును, మన రక్షకుడును, మహాదేవుడు అయిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ 31st నైట్, ఈ వాచ్ నైట్ సర్వీస్ కి కూడి వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచి సమయాల్లోనికి మనం వచ్చాము. అయితే ప్రతిసారి జరిగేటువంటి విధంగా నేను సమయాన్ని ఎక్కువసేపు తీసుకోను. ఒక చిన్నపాటి అంశాన్ని నేను మీ ముందుంచాలని ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. అయితే గమనించండి, బైబిల్ గ్రంథం చెబుతుంది, మనము వాక్యమును వినేటువంటి వారి వలె ఉండకూడదంట. హల్లెలూయా. కొన్నిసార్లు పెద్దవాళ్ళు చెబుతారు మనకి, అరే బలమైన ఆహారం ఉంది, తిను, నువ్వు బలవంతులు అవుతావు అని చెబుతారు. ఇప్పుడు ఆ బలమైనటువంటి ఆహారాన్ని మనం బలవంతులం అవ్వాలంటే మనం ఏం చేయాలి? దాన్ని అలాగే చూస్తూ కూర్చుంటే బలవంతులం అయిపోతామా? ఆలోచన చేయండి ఒకసారి. మనం బలవంతులం అవ్వాలి అంటే ఆ బలమైనటువంటి ఆహారాన్ని మనం తినాలి. ఆత్మ సంబంధంగా కూడా అంతే. విన్నటువంటి వాక్యంలో శక్తి ఉంది, కానీ ఆ విన్నటువంటి వాక్యాన్ని మనం ఆచరించినప్పుడు మాత్రమే మన జీవితాల్లో మనం బలాన్ని పొందుకోగలం. అంటే వినేటువంటి వారి వల్ల ఉండకూడదని చెప్తుంది. వినే వారి వల్ల కనుక ఉంటే దానికి అర్థం కూడా ఇచ్చాడు. అక్కడ ఒక మనుషుడట అర్థం ముందుకు వెళ్ళి తన మొహాన్ని చూసుకొని పక్కకు పోయి అంటే వాడు అనుకుంటాడట, నేను బాగానే ఉన్నాను అనుకుంటాడు. అలాంటి ఉపమానాన్ని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఇవాళ మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అనేది మన చేతుల్లోనే దేవుడు పెట్టాడు. వాక్యమును వినేటువంటి వారి వలె ఉండాలా, లేదా విన్నటువంటి వాక్యాన్ని మన జీవితాల్లో జరిగించేటువంటి వారి వలె ఉండాలా అనేది మన చేతుల్లోనే దేవుడు ఈ రోజున పెట్టాడు. 2025 సంవత్సరం కొన్ని సంతోషకరమైన దినాలు, కొన్ని దుఃఖకరమైనటువంటి దినాలు, కొన్ని నష్టాలు, కొన్ని లాభాలు, కొంతమందికి అయితే వేదనలు ఎక్కువగా, అవునా? కానీ గమనించండి, ఇవాళ 2025 అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ 2025 అయిపోతుంది. జనవరి నెలలో నాకు బాగలేదు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. జనవరి నెల నాకు బాగలేదు.
హల్లెలూయా. సరే, ఫిబ్రవరి నెల బాగలేదనేవాళ్ళు, ఫిబ్రవరి, మార్చి నెల బాగలేదనేవాళ్ళు ఒకళ్ళు ఎత్తారు. ఏప్రిల్ నెల బాగలేదు మాకు అనేవాళ్ళు. మే, జూన్, అది జూలై, ఆగస్టు, చూడండి నెలలు చెప్తుంటే చేతులు ఎత్తుతున్నారు ఒక్కొక్కళ్ళు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అది చూడండి చేతులు ఎత్తారు. నవంబర్ అనగానే ఎత్తారు. ఇప్పుడు డిసెంబర్, ఇదిగో. హల్లెలూయా. అంటే అందరి జీవితాల్లో కూడా ఏదో ఒక నెలలో బాధాకరమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. కొంతమంది ఇళ్లలో, మన విశ్వాసుల, మన చర్చి సభ్యులలో, వాళ్ళ ఇళ్లలో అయితే మరి చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మనుషులు కూడా చనిపోయారు. ఎంత బాధాకరం! చూస్తా నెలల వ్యవధిలోనే మనుషులు చూస్తా చనిపోయారు. ఎంతో వేదనకరం అది, అవునా? ఒక మనిషి మన నుంచి కోల్పోవడం అంటే సామాన్యమైన విషయం కాదని. నిరంతరం మనతో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని పక్క నుంచో పెడితే కోట అంతా గల్లంతే. ఎందుకంటే వాళ్ళిద్దరికి అంత శక్తి ఉంది. పక్కన ఉండకూడదు. వాళ్ళిద్దరు పక్క ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎంత శక్తి ఉందంటే కోట ఆగిపోద్ది అనమాట. అంత శక్తి ఉంది వాళ్ళకి. కనుక ఎప్పుడు కూడా రెండు శక్తులను ఏం చేయాలి? పక్కన పెట్టకూడదు, విధ్వంసం అవుద్ది. ప్రైజ్ ది లార్డ్ అంటున్నారా? రెండు అణుశక్తుల్ని పక్కన పెడితే అది ఒక విస్ఫోటనం అయింది అనమాట. అందుకని తల్లిదండ్రులు ఎవరైనా దగ్గరలో తల్లి ఎవరో ఉంటే, నాయనమ్మో ఎవరో ఉంటారు అక్కడ, వాళ్ళు ఏం చేయాలంటే ఆ పిల్లల్ని దగ్గరకు రాకుండా ఆ శక్తులు రెండు తోడవకుండా కాపాడుతూ ఉండాలన్నమాట. అప్పుడు సామాన్యమైనటువంటి మనం బాగుపడతాం. అంటున్నారా? విస్ఫోటనం జరగదు. విస్ఫోటనం జరిగితే ఏమవుతుంది అక్కడ? ప్రజల జీవితాలు బాగుపడవు అన్నమాట, నాశనం అవుతారు. హల్లెలూయా. ఇక చూడండి, ఏదో ఒక నెలలో నాకు ఈ నెల బాగుందంటే వచ్చే నెలలో బాగోకపోవడం. అట్లా ఈ 2025లో చాలా మంది జీవితాల్లో చాలానే మార్పులు వచ్చినాయి. కానీ గమనించండి, 2025 ఇంకొక అరగంటలో పక్కకి వెళ్ళబోతుంది. కొత్త సంవత్సరం రాబోతుంది. హల్లెలూయా. 2025లో నేను తప్పే చేయలేదు, బహు బాగా జీవించాను నేను అనేవాళ్ళు ఉంటారు. కానీ నేను తప్పు చేశాను అనేవాళ్ళు కూడా ఉంటారు. తప్పు చేశాను అనేవాళ్ళు నేను కూడా ప్రథముడిని. ఏదో ఒకటి మాట ద్వారానో, కోపం ద్వారానో, ఏదో ఒక విషయంలో మనం దేవుడికి ఇష్టం లేని పనులు కొన్ని జరిగిస్తాం మనం. అందులో కోపం కూడా ఒకటి. వింటున్నారా? ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని వెనకకు లాగేటువంటి పనులు మనం కొన్నిసార్లు జరిగించుంటాం. అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, వాటి వైపు చూస్తూ కూర్చోబాగా చెప్తుంది బైబిల్. 2025 సంవత్సరంలో నువ్వేం చేశావో నీకు తెలుస్తాయి. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో నువ్వు చేశావో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, నువ్వు ఎందుకు వెనక్కి ఏడవబడ్డావో నీకే తెలుసు. హల్లెలూయా. నీ హృదయంలో సంతోషము, నీ హృదయంలో బాధ, ఇవన్నీ కూడా పక్కన ఉన్న మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. వింటున్నారా? ఈ 2025 సంవత్సరం అంతా నువ్వు ఎంత బాధపడ్డావో మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నూతన సంవత్సరం వస్తుంది, ఏం చేయాలి? హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనందరూ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? నేను ముందే చెప్పాను, గంటలు నేనేం చెప్పను. ఈరోజు చిన్నపాటి వాక్యం నేర్చుకుందాం మనం. ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయమని బైబిల్ చెప్తుంది. పౌలు అంటున్నాడు అక్కడ చూడండి, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. అంటే ఆయన కూడా కొన్ని చేశాడు వెనుక. వింటున్నారా? ఆయన కూడా కొన్ని చేశాడు. ఆ కొన్ని అంటే అవి చిన్నవి కాదని చెప్పేవి కాదు, అవి చిన్నవి కావవి. దేవుడి యొక్క సజీవమైనటువంటి సంఘానికి
తను వ్యతిరేకమైనటువంటి పోరాటం చేశాడు. స్టెఫెను మరణాన్ని దగ్గరుండి జరిగించాడు. ఇలాగ క్రీస్తు యొక్క సంఘానికి ఒక హానికరుడుగా, ఒక హింసకుడిగా, ఒక దూషకుడిగా ఉన్నాడు. ఎవరు? పౌలు. ఈ పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ కూడా అంత బాగలేదు, అంటే నేను కూడా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేశాను, దేవుడి సంఘానికి వ్యతిరేకంగా నేను చేశాను. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? వాటి వైపే తిరిగి చూస్తూ ఉండట్లేదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. వాటి వైపే తిరిగి చూస్తూ ఉండట్లేదు. మరి నేనేం చేస్తున్నాను? ముందున్న వాటి వైపు చూస్తున్నాను అన్నాడు ఆయన. నువ్వు 2025లో ఏమి జరిగించావు, నువ్వు మంచి జరిగించావా, చెడు జరిగించావా అనేది నీకు దేవుడికి తెలుస్తుంది. కానీ అందులో నేను వెనకకు లాగే ఉంటాయి, నిన్ను నిలిపేసేటువంటి సంగతులు ఉంటాయి. నీకు ఇంకా రేపు అనే దాని గురించి ఆలోచన అనేది కలగకుండా చేసేటువంటి కొన్ని సంఘటనలు కూడా జరిగి ఉంటాయి. అవన్నీ మనల్ని ఆపేస్తూ ఉంటాయి. సామాన్య జీవితం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన జీవితం కూడా వాటి వల్ల ఆగిపోతూ ఉంటాయి. కొంతమంది నా జీవితం బాగాలేదు, నేను దేవుడి దగ్గరికి రాలేని అంటూ ఉంటారు. ఎందుకు ఆ మాట అంటారంటే, వాడి మనసులో నేను దేవుడికి ఏదో వ్యతిరేకమైన తప్పు చేశాను అనేటువంటి ఒక భావన ఉంటుంది. అది వాళ్ళకి చెడ్డోళ్ళు కాదు, గమనించండి. భూమి మీద మనుషులు చెడ్డోళ్ళు కాదు. ఎందుకు చెడ్డోళ్ళు కాదో చెప్తాను నేను. దేవుడు మనుషులను తన పోలిక చొప్పున తన స్వరూపమును సృష్టించుకున్న మనుషులు చెడ్డవాడు ఎందుకు అవుతాడండి? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నా బిడ్డ నా పోలికలు ఉండాలని చేసుకున్నటువంటి ఒక మనుషుడు చెడ్డవాడు ఎందుకు అవుతాడు? చెడ్డవాడు అయ్యాడు అంటే వాడిని చెడిపోయేలా చేసింది ఒకడు ఉన్నాడు. ఇవాళ ఒకడు పాపము వాడికే వాడు చేస్తున్నాడా అంటే వాడు చెయ్యడు. వాడు ఏడవ పడుతున్నాడు ఒక ప్రభావం కిందకి. గమనించండి, నీకై నువ్వు చెయ్యవు, నువ్వు ఏడవ పడతావు, నువ్వు లాగబడతావు. అప్పటిదాకా పరిశుద్ధంగా జీవించిన నువ్వు ఒకసారి కాలు జరి కింద పడ్డావు అంటే అది దేని వల్ల అనేది నువ్వు ఒకసారి ఆలోచన చేస్తే దాని వెనకాల సాతానుడు ఉన్నాడు. నువ్వు కాలు జారడానికి, నువ్వు ఏడవ పడటానికి కారకుడు ఎవడో కాదు, వాడే. దేవుడి వాక్యమునకు వ్యతిరేక సంబంధమైనటువంటి పనులు జరిగించేది ఎవడంటే వాడే. ప్రైజ్ ది లార్డ్. అయితే కొన్నిసార్లు అలాంటి చిన్న తప్పులను మనం చేసినప్పుడు మనం ఏమవుతుందంటే మనం అక్కడే నిలిచిపోతాం. నేను దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నాలే, ఇక నేను సంఘానికి వెళ్ళినా కూడా నాకు తగిలే మాటలే వస్తున్నాయి, నేను ఎందుకులే వెళ్ళడం అని అనుకుని వాళ్ళు ఆగిపోతారు సంఘానికి. గమనించండి, వింటున్నారా? వారికి వేరే ఆలోచన ఉండదు. ఇక ఎప్పుడు కూడా దాని గురించే మనస్సు, దాని గురించి ఆలోచన. నేనేది ఇలా చేశాను, నేనేది ఇలా చేశాను, నేనేది ఇలా చేశాను. ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తున్నావో నీ లైఫ్ లో పురోగతి ఉంటుంది. నో డెవలప్మెంట్ విల్ బి దేర్ ఇన్ యువర్ లైఫ్ అంటిల్ యు లీవ్ యువర్ పాస్ట్ లైఫ్ సైడ్. ఒక పక్కగా నీ పాత జీవితాన్ని నెట్టేసేంత వరకు నువ్వు ముందుకు కదలవు. వింటున్నారా? ఇవన్నీ ఎవరు చేసే పనులు అంటే సాతానుడు చేసేటువంటి పనులు ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎదగాలని కోరుకుంటాడు, అందుకని ముందుకు అంటాడు ఆయన. వింటున్నారా? ఇప్పుడు నేనున్నాను, నా పిల్లవాడి మీద నేను ఎలాంటి ఆశ పెట్టుకుంటా చెప్పండి మీరు? ఏ తండ్రి అయినా వింటున్నారా? ఏ తండ్రి అయినా తమ పిల్లల మీద ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారు చెప్పండి? నా కొడుకు పతనం అయిపోవాలని కోరుకుంటారు ఎవరన్నా? మరి భూ సంబంధమైన తండ్రి ఆ విధంగా కోరుకోకపోతే పర సంబంధమైనటువంటి తండ్రి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడు మన మీద చెప్పండి? హల్లెలూయా. అర్థమవుతుందా? వాక్య విషయంలో దేవుడు గద్దిస్తాడు, కానీ ఆ గద్దింపు వెనకాల ప్రేమ ఉన్నది. మీరు గమనించండి. వింటున్నారా? వాక్యం చేయకపోతే నీకు నష్టం జరిగిద్ది అని దేవుడు చెబుతున్నాడంటే అది ప్రేమ. అది నువ్వు నాశనమైపోవడానికి కాదు, నువ్వు సరి చేయబడతావని ఆయన పదే పదే మాట్లాడుతున్నాడు ఆ మాట. కనుక ఈ నూతన సంవత్సరంలో పౌలు గారి మాటల ద్వారా మనం కొన్ని మాటలను నేర్చుకోవాలి. అది మన జీవితంలో ఒక గుణపాఠంగా మనం దాన్ని చేసుకోవాలి.
ఏంటదంటే పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను వెనుకున్న వాటిని నేను మరిచిపోతున్నాను. ఈ 2025 సంవత్సరం మీకు మంచిగా గడిచిందో లేదా చెడ్డగా గడిచిందో, మీరు తప్పులు చేశారో లేదా మంచి పనులు చేశారో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను, లెట్ దిస్ మెసేజ్ బీ అన్ ఎంకరేజింగ్ టు యువర్ లైఫ్. ఈ యొక్క వర్తమానం మీ యొక్క జీవితాలకు ఒక ప్రోత్సాహకరంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. మీ జీవితాలు అనేవి దేవుడిలో కలిసి ముందుకు పోవాలని నేను ఆశపడుతున్నా. దేవుడిలో వెనకబడద్దు. మీరు తప్పే చేయొచ్చు, ఒప్పే చేయొచ్చు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు ఏమంటున్నాడు? మనకేమైనా చేతకాని కార్యం కోరుకుంటున్నాడు ఆయన? చేతకాని పని ఏమైనా చేయమంటున్నాడు ఆయన? నా ముందుకు వచ్చి ఒప్పుకోండి, క్షమిస్తా అంటున్నాడు ఆయన. మీ పాపాలను క్షమించేది పాస్టర్ కాదు, దేవుడు. ఎన్నోసార్లు చెప్తాను నేను మీకు, ఏదన్నా తప్పు చేసినప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి మనం చెప్పగలగాలి, ప్రభువా నేను ఈ సంవత్సరంలో మరి ఈ తేదీన నేను ఇది చేశాను ప్రభువా, ఇక నేను చెయ్యను ప్రభువా, నువ్వు ఒప్పుకున్న దాన్ని విడిచిపెడితే ఆయన క్షమించే దేవుడు. క్షమించి ఏమిస్తాడో తెలుసా? నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన. అలాంటి దేవుణ్ణి మనము ఈ రోజున ఆరాధన చేసుకున్నాం. ఇక్కడ 3 విషయాలను పౌలు మనకు బహిర్గతం చేస్తున్నాడు. మొదటిది, వెనుకున్న వాటిని నువ్వు మరిచిపోవాలి ఫస్ట్. హల్లెలూయా. రెండు ఏమిటి? రీచింగ్ ఫోర్త్ ఇంటూ దోస్ విచ్ ఆర్ బిఫోర్. నీ ముందున్న వాటి వైపుకి చేరాలి. నీ ముందున్న వాటి వైపు నీ దృష్టి పెట్టాలి. 3 ఏంటో తెలుసా? బహుమానాన్ని పొందాలి. ఉన్నతమైనటువంటి పిలుపుకి కలిగేటువంటి బహుమానాన్ని నువ్వు పొందాలి. 3 విషయాలను పౌలు ఇక్కడ మనకు చెప్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే వెనుకున్న వాటిని నువ్వు మర్చిపోవాలి. 2025 సంవత్సరం నీకు ఎంత గడిచిందనేది తీసి అవసరపడి, నువ్వు మంచి చేసావు చెడు చేసావని తీసి పక్కన పడి, నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావా దగ్గరగా ఉన్నావని పక్కన పడి, నువ్వు ప్రార్థన చేసావా చేయలేదా పక్కన పడి, నీ నోటితో మంచి మాటలు మాట్లాడావు చెడ్డ మాటలు మాట్లాడి అన్ని తీసి పక్కన పడి, అసలు నువ్వు మర్చిపోదాని. అవి నీకు గుర్తుకు రాకూడదు. ఇక నీ కూటమి అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవడో వస్తాడు, ఇక ఎవడో చట్టాడు, ఏంది మే నెలలో చేసినావంట, నువ్వు ఏంది ఆగస్టు నెలలో ఇట్లా చేసినావంట, ఏంది మొన్న ఎందుకు చేసినావంట. అప్పుడు మీరు చెప్పండి, అవన్నీ దేవుడు క్షమించేశాడా? ఇక నేను వాటి వైపు చూడట్లేదు. నేను ముందుకు పోవాలనుకుంటున్నా, నన్ను నువ్వు వెనక్కి లాగొద్దు, నీకు రైట్స్ లేవన్నా. యూ హ్యావ్ నో రైట్స్. ఎందుకంటే అవి వెనకొన్నవి. బైబిల్ చెప్తుంది వెనకొన్న వాటిని మర్చిపోండి మీరు. హల్లెలూయా. ఈ వెనకొన్న వాటి వైపు చూసే కొద్ది నువ్వు ముందుకు పోలేవంట అంటున్నారా? వెనుకొన్న వాటి వైపు చూస్తే నువ్వు ఏమి చేయలేవు, నువ్వు ముందుకి పోలేవు. బైబిల్ గ్రంథంలో సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలు, 2 పట్టణాలు మీ అందరికీ తెలుసా? ఈ పట్టణాలు దేవుడి దృష్టికి వెళ్ళినాయి. ఆ పట్టణాలు ఈ రోజు కూడా ఏదైనా ఒక సీఎం దృష్టికి ఒక పల్లెటూరు పోయినప్పుడు ఆశ్చర్యంగా చూస్తాం మనం. అలాగనే ఆ కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుడి దృష్టికి చేరినాయి. అంటే భూమి మీద ఎన్నో పట్టణాలు ఉండగా, ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు వినండి, భూమి మీద ఎన్నో పట్టణాలు ఉండగా, ఎన్నో గ్రామాలు ఉండగా, ఈ పట్టణాలే దేవుడి సన్నిధికి చేరటం అంటే అవి చేసిన పాపాలు ఎంత ఘోరమైనవో చూడండి. అయితే దేవుడు అంటున్నాడు, ఆ పట్టణాలలో వినాలన్నా, ఆ పట్టణాలలో లోతు అనేటువంటి ఒక వ్యక్తి జీవిస్తా ఉన్నాడు. ఆయన లోతుకు భార్య ఉంది, 2 కుమార్తెలు ఉన్నారు. మరి ఆ కుటుంబాన్ని పెట్టుకొని సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఆయన జీవిస్తా ఉన్నాడు. కానీ ఆ పట్టణాలు చేసినటువంటి ఆ పాపముల మూలంగా, ఆ పాపము ఎవరి సన్నిధికి వెళ్ళిందంటే దేవుడి సన్నిధికి వెళ్ళింది. వాటి పాపము చాలా గొప్పది. కనుక దేవుడు అనుకున్నాడు,
దేవుడు సహిస్తాడండి. దేవుడు వెంటనే నువ్వు ఇప్పుడు చేయగానే వెంటనే నిన్ను ఏదో చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన దేవుడు కాదు ఆయన. దేవుడు ప్రేమ స్వరూపం ఉంది. దేవుడు ప్రేమై ఉన్నాడు అని ఉంది. కనుక ప్రేమైనటువంటి దేవుడి పిల్లలు మీరు గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా క్షమించే దేవుడు అనేది మీ మనసులో పెట్టుకోండి. మనుషులు క్షమించరు, కానీ దేవుడు క్షమిస్తాడు. క్షమాగుణం కలిగిన వాడు ఆయన. అయితే ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలకు దేవుడు అవకాశాలు ఇచ్చాడు. కానీ ఆ పాపము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా పోయే అంత పెద్దదైంది. కనుక దేవుడు ఆ 2 పట్టణాలను కూడా నాశనం చేద్దాం అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే నాశనం చేద్దాం అనుకున్నప్పుడు దేవుడు అనుకున్నాడు, మరి నేను దీన్ని నాశనం చేయబోయేటువంటి సంగతి మరి నా స్నేహితుడైనటువంటి అబ్రహాము దగ్గర దాచేదనా? చెబుతాను, నా స్నేహితుడికి నేను ఏం చేయబోతున్నాను చెబుతానని అబ్రహాముకు జరగబోయేదంతా చెప్పాడు. చెప్పినప్పుడు అబ్రహాముకి ఇప్పుడు దిగులు పట్టుకుంది. ఎందుకు దిగులు పట్టుకుంది అబ్రహాముకి? అయ్యో, నా అన్న కొడుకున్నాడు, అవునా, మరి నా బంధువు ఉన్నాడు అక్కడ, నా బంధువు కుటుంబీకులందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళు చచ్చిపోతే ఎట్లా అని అబ్రహాముకి మనసులో పడింది. అయితే ఇప్పుడు అబ్రహాము దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా, 50 నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా? దేవుడు అన్నాడు, 50 మంది ఉన్నా కూడా అబ్రహాము నాశనం చేయి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పట్టణం 2 పట్టణాలు, అవి పాపభరితమైనటువంటి పట్టణాలు, క్షమించరానటువంటి పాపములు చేసినటువంటి నగరాలు అవి. అంత చేసినా కూడా 50 మంది ఉన్నా కూడా నేను దాన్ని నశింపజేయను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 50 మంది కూడా లేరు అక్కడ. అబ్రహాము సంఖ్యలో దించుకుంటా వచ్చాడు. ఇప్పుడు దాన్ని చదివితేనే బాగుంటుంది. ఆదికాండం 18వ అధ్యాయం 26 నుంచి చదవండి. యెహోవా సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదున నేను. అందుకు అబ్రహాము ఏమంటున్నాడండి? 50 మంది నీతిమంతులు కనబడినా వారిని బట్టి ఆ స్థలం అంతటిని కూడా కాయుదున నేను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 70 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణం అంతా నాశనము చేయుదువా అని మరలా అడిగాడు. ఒకవేళ 5 తక్కువైతే అంటే 45 మంది ఉంటే ప్రభువా, 45 మంది నీతిమంతులు ఉంటే దాన్ని కాల్చకుండా వదిలిపెడతావా అని అడిగితే అప్పుడు దేవుడు ఏమన్నాడండి? అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనను. నాశనము చేయనన్నాడు. అంటే దాని అర్థం 45 మంది కూడా లేరు అక్కడ. ఏది 2 పట్టణాల మీద 45 మంది నీతిమంతులు కూడా లేరంట. తర్వాత చదవండి. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో. ఇప్పుడు 5 తగ్గించాడు. మళ్ళా ఇక 5 తగ్గిస్తే 40 మంది. ప్రభా, 40 మంది నీతిమంతులు ఉన్నా దాన్ని నాశనం చేయకుండా ఆపుతావా ప్రభా? దేవుడు అన్నాడు. అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయకయుందునని చెప్పగా, అలా 40 మంది అయినా సరే 40 మంది ఉన్నా కూడా నేను దాన్ని నాశనం చెయ్యను. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాటలాడేదను. ఒకవేళ అక్కడ 30 మంది కనబడుదురేమో. తర్వాత 31లో చూడండి, 20 మంది కనబడుదురేమో. 32లో చూడండి, 10 మంది కనబడుదురేమో. ఇప్పుడు దేవుడు అంటాడు, 10 మంది కనిపించినా నేను నాశనం చేయను అన్నాడు ఆయన. 2 పట్టణాల మీద 10 మంది నీతిమంతులు ఉన్నా నేను దాన్ని నాశనం చెయ్యను అన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! 10 మంది కూడా నీతిమంతులు లేరు 2 పట్టణాలు. అంత వర్స్ట్ అయిపోయింది ఆ 2 పట్టణాల పరిస్థితి. అంత పాపభరితమైన పోయింది 2 పట్టణాల పరిస్థితి. ఎంత భయంకరం 2 పట్టణాలు. అలాంటి పట్టణాల్లో లోతు జీవిస్తా ఉన్నాడు. అయితే లోతు కుటుంబాన్ని రక్షించడం కోసం ఆ 2 పట్టణాల మీదకు నాశనమును తీసుకెళ్లడం కోసం దేవుడు 2 దూతలను పంపించాడు.
దేవుడు 2 దూతలను సొదొమ గొమొర్రా పట్టణాలకు పంపించాడు. పంపించినప్పుడు ఆ దూతలు ఇప్పుడు లోతుకు వర్తమానం చెబుతున్నాయి. నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి, వినండి. ఈ సంవత్సరంలో ఇది ఆఖరి సందేశం, వినండి బాగా. ఆ దూతలైన వాళ్ళకి ఏం చెబుతున్నారు తెలుసా? ఈ పట్టణం దీనిని అగ్ని గంధకాలతో ఈ పట్టణాలను దేవుడు దహించి వేయబోతున్నాడు. బూడిదైపోతుంది ఇదంతా కూడా. అప్పుడు లోతు అడిగాడు, అయ్యా మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలని అడిగితే 17వ వచనంలో చెబుతున్నారు ఆ దూతలు. 19వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు 19వ అధ్యాయము 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణము దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనక చూడకుము. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నారు వాళ్ళు? నీ ప్రాణమును కాపాడుకోవాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ముందుకు పారిపోవాలి, నువ్వు వెనకకు చూడొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నా ఉదాహరణ, ఒక పరుగు పందెంలో పరిగెత్తేటువంటి వాడు వెనక్కి చూసి పరిగెడితే ఏమవుతుంది? రావాల్సినటువంటి బహుమానం దక్కింది అతనికి. ప్రైజ్ ది లార్డ్. వెనకకు చూడకూడదు. కానీ లోతు భార్య అమ్మగారు నా స్నేహితులు ఉన్నారు, నా సంబంధీకులు ఉన్నారు అని ఈ భుజం నుండి ఎలా చూసిందంట, అంతే, తల మొత్తం తిప్పి కూడా చూడలేదంట. హల్లెలూయా. లోతు భార్య మంచిది అన్నాడు ప్రవక్త. లోతు భార్య ఒక విజయం సాధించినటువంటి స్త్రీ అన్నాడు ఆయన. శారా ఎంత మంచిదో లోతు భార్య కూడా అంతే మంచిదని చెప్పాడు ప్రవక్త. కానీ ఏమైపోయింది చూద్దాం. ఐ హ్యావ్ గాట్ టు గివ్ దిస్ టు యూ. నేను దీనిని నీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. జస్ట్ ఎ మూమెంట్, ఒక్క నిమిషం. మెనీ ఆఫ్ యూ హ్యాస్ లెఫ్ట్. చాలా మంది ఇప్పటికే వెళ్ళిపోయారు. మెనీ ఆఫ్ యూ లెఫ్ట్ దీస్ థింగ్స్. ఈ విషయాలను చాలా మంది విడిచిపెట్టారు అని చెబుతూ, ఒక్క నిమిషం. You have set out to leave Sodom, leave the denomination, leave the things that bind you to a creed, and to follow Christ by the Holy Spirit vindicating himself by the written word of God. మీరు సొదొమను విడిచిపెట్టారు, మీరు సమస్తను విడిచిపెట్టారు. మిమ్మల్ని గుంపులో బంధించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి మేము క్రీస్తుని వెంబడించాలని మీరు బయటకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. మరి పరిశుద్ధాత్ముడి చేత ధృవీకరించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్యము మీ దగ్గర ఉంది. ఇప్పుడు మీరు ఇప్పుడు బైబిల్ని మాత్రం వెంబడిస్తున్నారు, ఒక గుంపును కాదంటున్నాడు ఆయన. యు టుక్ ద బైబిల్ ఇన్స్టెడ్ ఆఫ్ ద క్రీడ్. ఒక గుంపుకు బదులుగా మీరు ఇప్పుడు బైబిల్ పట్టుకున్నారు. యు హ్యావ్ సెట్ అవుట్. మీరు బయటపడ్డారు ఇప్పుడు. టు ఫాలో హూమ్? ఎవరిని వెంబడించడానికి వచ్చారు మీరు బయటికి? ఇప్పుడు క్రీస్తుని వెంబడించడానికి వచ్చారు. వెల్, లోత్స్ వైఫ్ డిడ్ ద సేమ్ థింగ్. మీరు ఏ విధంగా సంఘాలను విడిచిపెట్టి బయటకు వచ్చారో, శాఖలను విడిచిపెట్టి బయటకు వచ్చారో, ఆచారాలను విడిచిపెట్టి ఎలాగైతే మీరు బయటకు వచ్చారో, అలాగనే లోతు భార్య కూడా బయటకు వచ్చిందని చెబుతున్నారు. హల్లెలూయా. అబ్రహాము, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, బయటికి రా, నేను ఒక దేశాన్ని చూపించబోతున్నాను దేవుడు చెప్పినప్పుడు అబ్రహాముతో పాటుగా లోతు కూడా వచ్చాడు. హల్లెలూయా. లోతు మాత్రమే విడిచిపెట్టి వచ్చాడా? మరి ప్రవక్త ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి చూస్తే లోతు భార్య కూడా అన్నింటిని విడిచిపెట్టి వచ్చింది కదా. లోతు భార్య కూడా పాత ఆచారాలను విడిచిపెట్టి వచ్చిందా లేదా? లోతు ఆ తండ్రి ఇంటి వాళ్ళు ఏదైతే చేస్తారో ఆచారాలు, ఆ విగ్రహాలను అమ్మేటువంటి వ్యాపారాన్ని విడిచిపెట్టి వచ్చారు కదా వాళ్ళు. అయితే లోతు భార్య కూడా విడిచిపెట్టి వచ్చింది. ఇప్పుడు ఆ నీతిమంతులు అలా కాదు, చెప్పండి, చెప్పాలి మీరే. షీ సెట్ అవుట్ టు గో విత్ లోత్. లోతుతో పాటుగా వెళ్ళడానికి ఆమె వాటన్నిటి నుంచి బయటకు వచ్చిందంట. ఫాలో హర్ హస్బెండ్. ఆమె ఏం చేసింది? తన భర్తను వెంబడిస్తుంది ఇప్పుడు. హల్లెలూయా. హర్ చిల్డ్రన్, హర్ లవ్డ్ వన్స్, బట్ ఇట్ వాజంట్ ఇన్ హర్ హార్ట్. షీ స్టిల్ లవ్ ద వరల్డ్. ఆమె అందరిని విడిచిపెట్టి బయటకు వచ్చినప్పటికీ కూడా ఆమె హృదయంలో లోకము మీద ప్రేమ ఉందంట కొద్దిగా.
Praise the Lord. Hallelujah. So it is, she started out as an overcomer. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఆమె బయటకు వచ్చింది ఎలాగొచ్చిందంటే ఒక జయము పొందిన వ్యక్తిగా బయటకు వచ్చింది అంటున్నాడు ఆయన. అమ్మా, లోతు భార్య ఎట్టొచ్చింది బయటికి? ఒక జయము పొందిన వ్యక్తిగా ఆమె బయటకు వచ్చింది. హల్లెలూయా. She left the denomination. ఆమె శాఖను విడిచిపెట్టింది. Praise the Lord. She walked out of Sodom. సొదొమ పట్టణానికి బయటకు వచ్చిందని చెబుతున్నాడు ఆయన. లోతుతో పాటు సొదొమ వాళ్ళు బయటకు వచ్చారు కూడా వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, లోతు భార్య వెనకకు తిరిగి ఎప్పుడు చూసింది అనేది. సొదొమ పట్టణాల్లో ఉండే చూసిందా? బయటకు వచ్చాక చూసిందా? దేవదూతలు అంటున్నారు, లోతు అదిగో ఆ కొండల్లోకి పో అంటే లోతు అన్నాడు, ఆ కొండల్లో నేను పోలేనాయా, ఇక్కడ దగ్గరలో ఒక చిన్న పట్టణం ఉంది, ఆ పట్టణానికి పోయి బతుకుతా నేను అన్నాడు. సరిపో, అట్లయితే దేవుడు ఆ పట్టణాన్ని నేను నాశనం రానివ్వలే అన్నాడు. భార్య తీసుకొని, కూతురు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ పట్టణంలోకి పోయారు. ఆ పట్టణంలోకి పోయిన తెల్లారిందంట. ఆ పట్టణంలోకి వెళ్ళగానే ఏమైంది? సూర్యుడు ఉదయించాడట. అప్పుడే మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఆల్రెడీ దాటేసి వచ్చారా? ఒక చిన్న పట్టణంలోకి పోయారా? పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? వెనకకు చూడొద్దు. ఈ నూతన సంవత్సరంలో కూడా నేనేం చెప్పాను ప్రారంభంలో? వెనుకున్న వాటిని మరవాలి. కానీ లోతు భార్య ఏం చేసింది? వేరే పట్టణానికి పోయింది. పట్టణానికి పోయిన తర్వాత ఏం చేసిందంటే ఆమె, చదవండి 19వ అధ్యాయం 23వ వచనం చదవండి. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించాడు. సొదొమ పట్టణాన్ని దాటి సోయరు అనేటువంటి పట్టణానికి వచ్చారు వాళ్ళు. అంటే సొదొమ కుమారులు ఉన్నారు వాళ్ళు, ఇంకా ఆ పట్టణాన్ని దాటారు, సోయరుకు వచ్చారు. అప్పుడు యెహోవా సూర్యుడు ఉదయించెను. యెహోవా సొదొమ మీదను గుమర్ర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనం చేసిను. వీళ్ళు వేరే ఊర్లో ఉన్నారు. అసలు గమనించండి, వేరే ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు లోతు భార్య ఏం చేసింది చూడండి. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. లోతు భార్య ఏం చేసింది? దాటిపోయింది, ఆల్రెడీ దాటిపోయింది, వేరే పట్టణంలోకి వెళ్ళిపోయింది. అక్కడ సూర్యుడు ఉదయించాడు. కానీ ఆమె మనసులో ఎక్కడో కొంత ఆ భావన, అరే నా ఇల్లు అక్కడే ఉంది, నా స్నేహితులు అక్కడే ఉన్నారే, నా సంబంధాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభముగా మిగిలిపోయింది. ఇప్పటికి కూడా ఆ పొలాల మధ్యలో ఆ ఉప్పు స్తంభం అలాగే ఉన్నదంట. హల్లెలూయా. ఒకసారి దేవుడు విడిచిపెట్టమని చెప్పిన దాన్ని మనం విడిచిపెట్టినాక మరలా దాని జోలికి కానీ దాని వాసనకు కానీ మనం పోకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రారంభంలో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడి దగ్గర నుంచి వచ్చాను, నీ లోకం నుంచి బయటకు వచ్చే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడి శక్తి అనుభవించావు, ఏడ్చి ప్రార్థన చేశావు, పాటలు పాడావు, సాక్ష్యం చెప్పావు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మరలా తిరుగు ప్రయాణం అయ్యావు, వెనకకు తిరిగావు. హల్లెలూయా. దేవుడికి అది ఇష్టం లేదండి. యేసు ప్రభు వారు ప్రయాణం వెళ్తా ఉన్న సమయంలో ఒక అతను వచ్చాడు. వినండి బాగా. ఒక అతను వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. అతను వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నేను కూడా నీ ఎమ్మట వస్తా ప్రభువా అన్నాడు. వింటున్నారా? వెనకాలంలో వింటున్నారా? ఎవరు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి?
పండగలంటేనే భయం నాకు, ఎందుకో మరి పండగలంటేనే భయం నాకు. ఎందుకంటే పండగల హడావుల్లో ఉంటాం కానీ వాక్య హడావుడు ఉండదు. ఇక ఇప్పుడు 12 ఎప్పుడైతే టపటప బాంబులు వేలవాలి, కేక్ ఎప్పుడు కొత్తారా అని చూస్తామా. వాక్యం మీద కాసేపు 3 పాయింట్లు అని చెప్పాను, ఇవన్నీ మనకు మేలు చేసే పాయింట్లే. యేసు ప్రభు వారు మార్గ మధ్యలో వెళ్తుంటే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నేను కూడా నీ ఎమ్మట వస్తా ప్రభువా. సరే రా అన్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు, కానీ ప్రభువా ఇంటికి వెళ్ళి అందరికి కొంతమందికి చెప్పి రావాలి ప్రభువా అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నేను ఎమ్మట వస్తాను అన్నాడు. కానీ దేవుడి దగ్గర కానీలు ఉండకూడదు. ఇక హల్లెలూయా. కానీ నా ఇంట కొంతమంది ఉన్నారు, నేను సమాధానం చెప్పుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళకి చెప్పి వాళ్ళు పంపిస్తే వస్తా ప్రభువా అన్నాడు ఆయన. వాళ్ళు సెలవిస్తే వస్తాను. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని చెప్పాడు ఆయన. నా భార్య వినాలి, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి, దేనికి పాత్రుడు కాదు, దేవుని రాజ్యానికి పాత్రుడు కాడట. అలాగే ఇంకోటి ఉంది, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని శక్తిని అనుభవించి ఒక్కసారి నువ్వు పడిపోయావంటే అటువంటి వాడిని మరలా వెనకకు లాగటం అసాధ్యం అని ఉంది. దేవుడికి స్తోత్రం. మనందరం ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నాం. కానీ బైబిల్ చెబుతుంది, దేవుడి సన్నిధిలోకి వచ్చి ఆయన శక్తిని రుచి చూసి ఒకసారి నువ్వు పడిపోయావంటే అట్లాంటి వాడిని మరలా వెనకకు లాగటం అసాధ్యం. మాస్టర్ లైన్ వాళ్ళు పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తిరిగి రావాలి. అర్థమైందా? కనుక ఎప్పుడు కూడా వెనుకున్న వాటి వైపు మనం చూడకూడదు. హల్లెలూయా. ప్రవక్త ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. సో మెనీ పీపుల్ రైడ్ లైఫ్స్ రోడ్. చాలా మంది ప్రజలు జీవితం అనేటువంటి దారిలో ప్రయాణం చేస్తూ ఉంటారట. బాగా వినండి. లుకింగ్ త్రూ ఏ రేర్ వ్యూ మిర్రర్. బండి మీద వెళ్తున్నప్పుడు ఒక అద్దం ఇలా ఉంటుంది. ఆ అద్దంలో ఏం కనిపిస్తుంది? వెనకున్న వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఆ అర్థంలో చూస్తూ ఉంటారంట. ఎస్పెషల్లీ ఐ డోంట్ మీన్ టు సే దిస్ టు హర్ట్ ఫీలింగ్స్. ప్రత్యేకించి నేను చెప్తున్నాను, ఇది ఎవరి భావనలను నేనేదో కించపరచడానికి లేదు, గాయపరచడానికి లేదు, నేను చెప్పట్లేదు. బట్ మెనీ ఆఫ్ అవర్ ఉమెన్, కానీ చాలా మంది మన స్త్రీలు, దే ఆర్ ఆల్వేస్ వెన్ పాస్ట్ అబౌట్ 30 years old, 30 సంవత్సరాలు ఆడవాళ్ళ గురించి చెబుతున్నాడు ఇక్కడ. ఆడవాళ్ళకి 30 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఏం చేస్తారంటే వాళ్ళు, దే వాంట్ టు గో బ్యాక్ అండ్ బీ ఏ యంగ్ గర్ల్ అగైన్. 30 దాటంగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నేను మళ్ళా చిన్నపిల్లని అయిపోవాలి అనిపిస్తుంది అంట వాళ్ళకి. నేను మళ్ళా యవనస్తురాలని అయిపోవాలి అనిపిస్తుంది అంట. అండ్ గెట్ 50, దే స్టిల్ వాంట్ ద సేమ్ థింగ్. 50 సంవత్సరాలు రాగానే నేను యవనస్తురాలను అయిపోవాలి అనే భావన ఉంటుందంట. నాట్ ఓన్లీ దట్, అది మాత్రమే కాదు, బట్ ద మెన్ టు, పురుషులకు కూడా అదే అనిపిస్తుంది అంట. వింటున్నారా? బట్ ఎనీబడి హూ లుక్స్ త్రూ ఏ రేర్ వ్యూ మిర్రర్ ఈస్ గోయింగ్ టు రెక్ అప్ సమ్వేర్. ఎవరైనా సరే ఆ విధంగా వెనకకు చూసుకుంటూ ఆ అద్దంలో చూసుకుంటూ కనుక నడిపితే ఎక్కడో ఒక చోట ఒక విధ్వంసం, యాక్సిడెంట్ జరిగిద్దంట. ప్రవక్త చెబుతున్నాడు. వింటున్నారమ్మా? దౌత్యం మీకు ఎప్పుడు వెనకే వస్తుంది, వెనకే ఉన్నాయని వెనక చూసేవాడు ముందు గుద్దుతాడంట. యు కాంట్ డ్రైవ్ ద రోడ్ లుకింగ్ త్రూ ద రేర్ వ్యూ మిర్రర్. ఈ అద్దాన్ని చూసి వెనకాల ఏం వస్తుందో చూసుకుంటూ నడపకూడదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే పౌలు చెబుతున్నాడు, ఫర్గెటింగ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ ద పాస్ట్. నీ గతంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నువ్వు మరవాలి. హల్లెలూయా. నీ గతంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నువ్వు మర్చిపోవాలి. ఐ ప్రెస్ టువర్డ్స్ ద మార్క్ ఆఫ్ ద హై కాలింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఆయనకు ఉన్నటువంటి ఉన్నత పిలుపు వైపు ఆయన ఏం చేస్తున్నాడంటే ముందుకు సాగుతున్నాడు అని పౌలు చెబుతున్నాడు.
డోంట్ లుక్ వాట్ యు ఆర్. ఎంత మంచి మాట చూడండి. నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావో, అమ్మా వినాలి, నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావో దాని వైపు చూడబాక. ఇప్పుడు నువ్వు దీన స్థితిలో ఉండొచ్చు, లేని స్థితిలో ఉండొచ్చు, పాపభరితమైన స్థితిలో ఉండొచ్చు, దేవుడు అసహించుకునే స్థితిలో ఉండొచ్చు, లేదా అందరికి నువ్వు నచ్చకపోవచ్చు. వింటున్నారా? అందరికి నువ్వు నచ్చకపోవచ్చు, అందరిని అసహించుకోవచ్చు. వాటి వైపు నువ్వు చూడొద్దు, వాటి వైపు నువ్వు చూడొద్దు. మరి ఏమంటున్నాడు? లుక్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి. ఈ రానున్న సంవత్సరం నువ్వు ఏం కాబోతున్నావో దాని వైపు చూడని చెబుతున్నాడు. ఈ 2025వ సంవత్సరం నువ్వు కోల్పోయిందంతా 2026 సంవత్సరంలో దేవుడు డబల్ ఇవ్వబోతున్నాడేమో. కష్టాలు కాదు, సంతోషాలు. హల్లెలూయా. 2025లో నువ్వు కోరుకున్నది నీకు రానిది 2026వ సంవత్సరం మనం ప్రవేశించాం ఆల్రెడీ ఇప్పుడు. హల్లెలూయా. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం. మళ్ళా వింటున్నారా? ఇది సంబరం జరుపుకునేటువంటి సమయం. వాక్యం ఏమో మనం చెప్పండి, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు ఆ ప్రవక్త ద్వారా? డోంట్ లుక్ వాట్ యు ఆర్. నువ్వు ఏమై ఉన్నావో దాని వైపు చూడొద్దామా. జనాల గురించి ఏమనుకుంటున్నారో వాటిని పట్టించుకోవద్దు. మరి ఏం చూడమంటున్నాడు? వాట్ యు ఆర్ గోయింగ్ టు బి. నువ్వు ఏం కాబోతున్నావో దాని వైపు చూడు, దాని గురించి ఆలోచన చేయి. అంతేగాని వెనకున్న వాటిని పట్టించుకోవద్దు, వెనక జరిగిపోయినటువంటి వాటి వైపు నువ్వు చూడొద్దు. నీ వెనుక జరిగిన వాటి గురించి ఎవరైనా జనులు మాట్లాడుతున్నా కూడా ఏం చేయాలి? నువ్వు ఆపేసేయి, ఆపేసేయి. అవి జరిగిపోయిన కార్యాలయం వాటి వైపు నేను చూడట్లేదు అని చెప్పాలి. హల్లెలూయా. తర్వాత చూడండి, రెండవ పాయింట్ ఏంటంటే రీచింగ్ ఫోర్త్ ఇంటూ థింగ్స్ విచ్ ఆర్ బిఫోర్. ముందున్న వాటి వైపు చూడాలంటున్నాడు ఆయన. వింటున్నారా? రెండు చూడమంటున్నాడు ఆయన. వెనుకున్న వాటి వైపు వద్దు, ముందున్న వాటి వైపు చూడాలి. ఏమున్నాయి ముందు? ముందు అనేకమైన విషయాలు ఉంటాయి మనకి. ఈ లోకంలో కళ్ళు తెరవగానే చాలా విషయాలు కనిపిస్తాయి మనకు. రోడ్డు మీద వెళ్తుంటే చాలా విషయాలు మనకు కావాలనిపించేవి చాలానే ఉంటాయి. నేను బండి మీద వెళ్తున్నా, ఒక నల్లటి కారు, మామూలు లేదు, కారు అంటే భలే ఉంటుందా అనిపించింది. ఏదైనా ఒక పెద్ద ఇల్లు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ఇల్లు నాకు కూడా ఉంటే బాగుంది అనిపిస్తుంది. వింటున్నారా? మరి ఈ విషయాలను చూడమని బైబిల్ చెబుతుందా? ఏం చెప్తుంది? లోకంలో ఉండే వాళ్ళైతే దృశ్యమైనవి చూస్తున్నారు. మరి క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి మనము వేటిని చూడమని బైబిల్ చెబుతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. నాలుగో అధ్యాయము 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పౌలు గారు చెప్తున్నారు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే. అంటే దృశ్యమైనవి వాటిని చూడట్లేదంట ఆయన. దృశ్యమైన వాటి ఏంటి? దృశ్యమైనవి నీ కంటికి ఏం కనిపిస్తున్నాయి అంటే నీ కంటికి ఇంపుగా ఏవి కనిపిస్తున్నాయి ఈ రోజున? నీ కంటికి నచ్చేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దృశ్యమైనవి. నీ కన్ను చూడగలిగినంతా కూడా దృశ్యమైన వాటిని గుర్తుపెట్టుకోండి. అయితే దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అంటే కంటికి కనిపించే వాటిని మేము చూడట్లేదే కానీ కంటికి కనపడకుండా ఏవైతే ఉన్నాయో వాటిని నిదానించి చూచుచున్నాము అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని కనిపించే వాటి వైపు చూడట్లేదు ఆయన? అక్కడ చెప్తున్నాడు ఆయన ఎందుకు మేము చూడమో చెబుతున్నాడు ఆయన. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా
హల్లెలూయా. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి ఏం చెబుతున్నాడు? ఎందుకు చూస్తున్నారో చెబుతున్నాడు అక్కడ. ఎందుకు అదృశ్యమైనవి చూస్తున్నాడంట ఆయన? హల్లెలూయా. ఎందుకు చూస్తున్నాడంట ఆయన? అదృశ్యమైన వాటిని ఎందుకు చూస్తున్నాడంట? అదృశ్యమైనవి అవి నిత్యములు అంటున్నాడు ఆయన. నిత్యము అంటే నిత్యము ఉండేవి, వాటికి అర్థం లేదు. ఇవాళ నీ కంటికి కనిపించేటువంటి విషయాన్ని దేనినైనా సరే తీసుకో. ఉదాహరణకు ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టించాం అనుకోండి, అవి నిత్యమా? చెప్పండి. మన భూమి కిందకు తవ్వుకుంటూ పోతే మన కింద కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఇక అర్థమవుతుందా? మన భూమి కింద తవ్వుకుంటూ పోతే మన కింద ఏమున్నాయి తెలుసా? పట్టణాలు. జనాలు ఇదివరకు జీవించిన పట్టణాలు ఉన్నాయి మన పాదాల కింద. మన పాదధూళి కింద పట్టణాలు ఉన్నాయి. మన పాదధూళి కింద మానవులు శిథిలాలు ఉన్నాయి. వింటున్నారా? మరి ఒకప్పుడే నగరాలేగా, అవన్నీ మనం చేయలేము. పురావస్తు శాఖ వాళ్ళు తవ్వి తీస్తున్నారు నగరాలు. ఎక్కడెక్కడో పంజాబ్, పాకిస్తాన్ లో తవ్వి తీసి 3000 సంవత్సరాల క్రితం ఉన్న పట్టణాలు అంటవి. అర్థమవుతుందా? మన పాదాల కింద ధూళి కింద పట్టణాలు ఉన్నాయి. ఆ కాలంలో కూడా జనులు ఏమనుకొని ఉంటారంటే మంచి ఇల్లు కట్టుకొని మంచి వాకిలు ఉంటే బాగుండు అనుకొని ఉంటారు కదా. కానీ అవి దృశ్యములు కాబట్టి దృశ్యములు అన్నీ కూడా ఏమై ఉన్నాయి? వాక్యం మీద దృష్టి పెట్టాలి. ఎవ్వరు వినట్ల వాక్యం. నాకు అర్థమవుతుంది. పిల్లలు చూసి నవ్వుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు వాక్యం అయిన తర్వాత ఇది కరెక్ట్ కాదు. ఇది దృశ్యమైనవి ఏంటవి? అనిత్యములు. అంటే కంటికి కనిపించేది ఏదైనా తీసుకోవాలి, నిత్యం ఉండేది కాదు. అయితే పౌలు అంటున్నాడు, మేమైతే అదృశ్యమైన వాటి వైపు మేము చూచుచున్నాము. ఎందుకు అదృశ్యమైన వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంది ఆయనకంటే? అదృశ్యమైనవి అవి నిత్యములు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మరి అదృశ్యమైనవి ఏంటో చెప్పండి మీరు. అదృశ్యమైనవి ఏంటంటే దేవుడు అదృశ్యమైన వాడు. దేవుడు కంటికి కనిపించట్లా. పరలోకం అదృశ్యమైనది. పరలోకం కనిపించట్లేదు. పరిశుద్ధులు కనిపించట్లేదు. వింటున్నారా? ఇవన్నీ కూడా అదృశ్యమైనవి, కానీ ఇవి నిత్యం ఉండేవి. కనుక ముందున్న వాటి వైపు మనం చూడాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూస్తే 3వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో కూడా ఏం చెప్పబడతా ఉందో చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటున్నాడు స్పష్టంగా, మీరు క్రీస్తుతో కూడా లేపబడితే మీరు పైన ఉన్న వాటిని వెతుకుతారంట. పైన ఎవరున్నారో కూడా స్పష్టంగా చెప్పాడు. దేవుడి కుడి పార్శ్వమున క్రీస్తు ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎంతమందికి కావాలి క్రీస్తు? దేవుడు నామానికి మహిమ కలుగునుగా. పైన ఉన్నాడు క్రీస్తు, ఆయన వైపు చూస్తారంట. ఒకవేళ మీరు నిజంగా లేపబడిన వారైతే ఇంకా చెప్తున్నాడు, పైన ఉన్న వాటి మీదనే మీ మనస్సు పెట్టుకోండి. ఈ నూతన సంవత్సరంలో మనకు కావాల్సింది దేవుడు ఇస్తాడే కానీ వాటన్నిటికంటే ముందు మనం దేవుడి మీద దృష్టి పెట్టాలని ఇది చెబుతోంది. హల్లెలూయా. వెనుకున్న వాటిని తీసి పడేయండి. ఫస్ట్ పాయింట్, నువ్వు ఏం చేసావు అనేది ఎవరికి అవసరం లేదండి. వింటున్నారా? నీకు దేవుడికి సంబంధం. నువ్వు ఈ 2025 సంవత్సరం నువ్వు ఏం చేసావు అనేది ఎవరికి అవసరం లేదు. ఇంకోటి చెప్పాలంటే నీకు కూడా అవసరం లేదని బైబిల్ చెబుతుంది. వాటిని నువ్వు శాశ్వతంగా మర్చిపో. నువ్వు ఎలాంటి భక్తి చేసావు, సంఘానికి వచ్చావా రాలేదా అనేది తీసి పక్కన పెట్టి ఇక ముందున్న వాటిని చూడు, ముందున్న సమయాన్ని చూడు.
నువ్వు ఇప్పటి వరకు ఏమై ఉన్నావో, నువ్వు ఎలా ఉన్నావో అవన్నీ తీసి పక్కన పెట్టేసి నువ్వేం కాబోతున్నావో అది చూడు ఫస్ట్. నువ్వేం కాబోతున్నావు? ఇప్పుడైతే పరిస్థితి బాగానే ఉంది. ఇక రానున్నటువంటి పరిస్థితి నీ వైఖరిని బట్టి, నువ్వు దేని మీద నీ మనస్సు ఉంచావో, నీ దృష్టి ఉంచావో దాన్ని బట్టి ఉండబోతుంది. ప్రైజ్ లార్డ్. మూడవది ఏంటంటే రీచింగ్ ద గోల్, లక్ష్యాన్ని చేరుకోవడం అయి ఉంది. మూడవది ఏంటంటే లక్ష్యాన్ని చేరుకోవాలి. ఏంటో తెలుసా లక్ష్యం? ఆ లక్ష్యం ఏంటంటే పరలోకమే లక్ష్యం. ప్రైజ్ లార్డ్. ఒక క్రైస్తవుడిగా మనం కొన్ని లక్ష్యాలను మనం పెట్టుకోవాలి మన జీవితంలో. లక్ష్యం లేకుండా భక్తి చేసేవాడు వాడు క్రైస్తవుడు కాదు. వాడు దేనికి చేస్తున్నాడో వాడికి తెలియదు. ప్రైజ్ లార్డ్. ఒక ఇల్లు నిర్మించేటువంటి వాడు వాడి లక్ష్యం ఏముంటుందంటే అనుకున్న సమయంలో అనుకున్న ప్రణాళికబద్ధంగా ఆ ఇంటిని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. వింటున్నారా? అంతేనా? అవునా కాదా? ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటాడు, ఆ లక్ష్యం ఆ సమయంలోపు దాన్ని ముగిస్తాడు. అలా అర్థమవుతుందా? నీకు లక్ష్యం అనేది లేకుండా నువ్వు భక్తి చేస్తున్నావు అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు నీకే తెలియదు. నువ్వు కష్టపడి భక్తి చేయొచ్చు, చప్పట్లు కొట్టొచ్చు, పాటలు పాడొచ్చు, ఏవైనా చేయొచ్చు, కానీ ఒక లక్ష్యం లేకుండా మాత్రం మనం భక్తి చేయకూడదు. ప్రేమటువంటి దేవుడి వల్ల ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా కొన్ని గోల్స్ పెట్టుకోవాలి. లక్ష్యం లేకుండా నువ్వు ఎంత కష్టపడినా కూడా అదంతా కూడా వ్యర్థమైపోతుంది. గుర్తుపెట్టుకో. ఒక లక్ష్యం ఉండాలి. ప్రార్థన చేసేవాడికి ఒక లక్ష్యం ఉండాలి. వింటున్నారా? లక్ష్యం లేకుండా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? అసలు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, ఒక లక్ష్యం లేకుండా ప్రార్థన చేస్తారు. రొటీన్ ప్రార్థన. కలిగి దేవా మహోన్నతుల పరిశుద్ధుల వాళ్ళ దీవించి ఏళ్ళ దీవించి ఏళ్ళ దీవించు వాళ్ళ దీవించు కథ మామయ్య యేసుక్రీస్తు నామములో అడుగుతున్నా. ఇది లక్ష్యంతో కూడిన ప్రార్థన కాదు. నీకు ఒక లక్ష్యం ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో కొన్ని లక్ష్యాలను మీరు పెట్టుకోండి, ప్రార్థన ద్వారా వాటిని తగ్గించుకోవాలని. హల్లెలూయా. ఏ గోల్ టు గో టు ది ఎటర్నల్ లైఫ్, నిత్య జీవంలోకి ప్రవేశించాలనేటువంటి ఒక లక్ష్యం. ఈ నూతన సంవత్సరంలో మేము దీవెనలు పొందుకోవాలనే లక్ష్యం పెట్టుకోండి. నేను ఒక నూతన సృష్టిగా మార్చబడాలి ఈ సంవత్సరంలో, అది ఒక లక్ష్యం. ప్రైజ్ లార్డ్. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు సమాధానం ఇవ్వాలి, అదొక లక్ష్యంగా పెట్టుకోండి. హల్లెలూయా. ఇప్పటిదాకా ప్రార్థన చేశాం, సమాధానాలు నేరుగా నీకు వచ్చినాయి. నీకు అర్థమైంది ఎప్పుడన్నా? అర్థమైంది ఎప్పుడన్నా? అర్థమైతే ధన్యుడివే. కానీ ప్రార్థన చేసిన సమాధానాలే రావట్లేదు అంటే మాత్రం ఒక్కసారి సరి చేసుకో, అది లక్ష్యం కలిగిన ప్రార్థన కాదు, ఒకసారి చూసుకో. అలాగని ఏ గోల్ టు అటెండ్ చర్చ్ రెగ్యులర్లీ. సంఘానికి 52 వారాలు జరిగింది ప్రార్థన. సంఘంలో 52 వారాలు జరిగింది. నువ్వు ఏమైనా లక్ష్యం పెట్టుకోవాలి తెలుసా? 52 వారాలకి 52 వారాలు నేను సంఘానికి పోవాలని పెట్టుకోవాలి. లక్ష్యం లేని భక్తి వద్దు. లక్ష్యాన్ని పెట్టుకోండి, ఆ లక్ష్యాన్ని రీచ్ అవ్వండి. మళ్ళా వచ్చే సంవత్సరం దేవుడి కృప ఉంటే ఇదే సమయంలో ఇది స్థలంలోనే దేవుడి కృప ఉంటే దేవుడి చిత్తం అయితే సాక్ష్యం చెప్పాలి. 52 వారాలు నేను వచ్చాను నాగా పెట్టకుండా. వింటున్నారా? ఏ గోల్ టు విన్ సమ్ సోల్స్. కొన్ని ఆత్మలను రక్షించేటువంటి లక్ష్యం. లక్ష్యములు లేని ప్రార్థన, లక్ష్యములు లేని భక్తి అది వృధా. ఏ గోల్ టు రిసీవ్ హీలింగ్. ఏ గోల్ టు రిసీవ్ హీలింగ్. స్వస్థత. నీకు వ్యాధి వచ్చింది, రోగము నయమయ్యేంత వరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి, ప్రభువా ఈ రోగం నాకు ఎందుకు నయం కాదు? నువ్వు మందులు వేసుకున్నా నీకు దేవుడి స్వస్థత కావాలమ్మా. మందులు వేసుకున్న రోగం తగ్గదు. స్వస్థత దేవుడి నుంచే వస్తుంది, బైబిల్లో ఉంది. మరి వైద్యులు ఎవరు? దేవుడి సేవకులని ప్రభుత్వం చెప్పాడు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఒక వరం వాళ్ళు. వింటున్నారా? అలాగనే ఏ గోల్ టు రిసీవ్ ద డిజైరబుల్ థింగ్. చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి, ఆ కోరికలన్నీ తీర్చేసుకోవాలని ఉంటుంది. దేవుడిని ఆశ్రయించండి, ఒక లక్ష్యం పెట్టుకోండి. ప్రభువా ఇది నా జీవితంలో నాకు కావాలి అని బలంగా దేవుడిని అడగండి, దాన్ని మీరు పొందుకోండి. అలాగా మనము లక్ష్యములను కలిగి ఉండాలి.
ప్రైజ్ ది లార్డ్. యాయిర్ అనేటువంటి ఒక ఆయన కుమార్తెకు బాగోకపోతే, ఆయన కుమార్తె చావాల్సిన పరిస్థితి వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. నేను యేసు దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు యేసు దగ్గరికి వెళ్తే నేను నిలేస్తావు. నువ్వు యేసు దగ్గరికి వెళ్తే సమాజ మందిరాల్లో నీకు అనుమతి ఉండదు. నువ్వు యేసు దగ్గరికి వెళ్తే ఈ యోధ సమాజంలో నుంచి నేను కొట్టివేస్తావు అన్నారు. కానీ ఇతను లక్ష్యం ఏంటో తెలుసా? నాకు ఏది పోయినా పర్వాలేదు, నాకు కుమార్తె స్వస్థత కావాలన్నా. అటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాడు, కుమార్తె స్వస్థపడింది. ఒక లక్ష్యం ఉండాలండి. లక్ష్యం పెట్టుకున్నప్పుడు లక్ష్యముకు పక్కన తోడుగా పట్టుదల ఉంటదంట. ఆ వీడని పట్టుదల ఉంటది. నాకెందుకు రాదు ఇది, నాకెందుకు దొరకదు ఇది, దేవుడు పక్కన వాళ్ళకి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వడు, దేవుడు ఏరియాకి తోడున్నప్పుడు నాకెందుకు ఉండడు అనేటువంటి పట్టుదల మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. బహుమానం పొందుకోవాలంటే మాత్రం మనకు పట్టుదల ఉండాలి. లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మనం లక్ష్యము లేకుండా భక్తి చేయకూడదు. లక్ష్యము లేకుండా మనం భక్తి చెయ్యకూడదు. లక్ష్యం లేని భక్తి అది వ్యర్థం. అర్థమవుతుందా? మన భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది లక్ష్యం లేకపోతే. కాబట్టి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మనం లక్ష్యాన్ని పెట్టుకొని భక్తి చేయాలి. మూడు విషయాలు చెప్పాను నేను మీకు. మొదటిది, వెనుకున్న వాటిని మరవడం. రెండు, ముందున్న వాటిని మనం దృష్టి పెట్టి ఆ ముందున్న వాటిని చూడడం. ముందున్నవి ఏంటో చెప్పాను నేను. ముందున్నవి దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది. వీటిని మనం ముందున్న వాటిని మనం చూడాలి. అలాగే పైన క్రీస్తున్నాడు, వాటి మీద మనం దృష్టి పెట్టాలి. ఇక చిట్ట చివరిది, మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరడం. నువ్వు ఒకటి కోరుకొని నువ్వు ప్రార్థనలోకి దిగావంటే అది నీకు దొరికేదాకా అదే ప్రార్థన ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మరి రేపు ఎంతమంది ఉదయం నేను చేస్తాను నాకు తెలియదు, కానీ ఒక్కటి అలవాటు చేసుకోండి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇప్పటిదాకా కూడా అది నువ్వు కంటిన్యూ చేసుకుంటా ఉండాలి. అలాగే కొన్ని లక్ష్యాలను మీరు పెట్టుకోండి. ఎందుకు చేయాలి మనం భక్తి అనేది కూడా తెలుసుకోవడం వస్తుంది. మనకు ఒక గ్రహింపు లేకుండా మనం భక్తి చేయకూడదు, తప్పది. మనం మోసం చేసుకుంటున్నాం. మనం వింటున్నారా? మనమే మోసం చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకోవాలి భక్తి అనేది తెలియాలి మనకి. ఎందుకు చేయాలి భక్తి అంటే మన పరలోకం పోవాలి కాబట్టి మనం భక్తి చేయాలి. దానికోసం చేయాలి భక్తి, నువ్వు దేనికోసం కాదు. ఇంకొకటి, నీ ఆరోగ్యం కోసం చెయ్యి, నీ భార్య కోసం చెయ్యి, నీ భర్త కోసం చెయ్యి, నీ పిల్లల కోసం చెయ్యి, వాళ్ళ ఎదుగుదల కోసం చెయ్యి. వేరే వాళ్ళ కోసం తర్వాత అది సెకండరీ. ముందు నువ్వు నీ కుటుంబం బాగున్నారా లేదా? ఈ నూతన సంవత్సరం నుంచి అయినా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మీరు దిగండి, మంచి భక్తి చేయండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ పరిశుద్ధమైనటువంటి మాటలను మన హృదయంలో ముద్రించును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో